కొన్ని రోజుల క్రితం సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు రాజకీయ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఆ వ్యాఖ్యలపై వస్తున్న విమర్శలను పరిగణనలోకి తీసుకున్న మంత్రి సురేఖ తాజాగా నాగార్జునకు క్షమాపణలు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై తన అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా స్పష్టతనిచ్చారు. తాను చేసిన ప్రకటన నాగార్జునను, ఆయన కుటుంబ సభ్యులను బాధ పెట్టాలని లేదా వారి పరువు తీయాలని ఉద్దేశించలేదని మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయంలో ఏదైనా అనుకొని అపార్థం లేదా బాధ కలిగి ఉంటే దానికి చింతిస్తున్నానని పేర్కొంటూ తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ క్షమాపణతో ఈ వివాదానికి తెరపడినట్లు అయ్యింది. సినీ నటుడు నాగార్జునపై తాను చేసిన వ్యాఖ్యల ఉద్దేశంపై మంత్రి కొండా సురేఖ స్పష్టతనిచ్చారు. నాగార్జున లేదా ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టడం, పరువు తీయడం తన ఉద్దేశం కాదని మంత్రి తెలిపారు. ఈ అంశంపై నెలకొన్న వివాదానికి ముగింపు పలుకుతూ తన వ్యాఖ్యల వల్ల అనుకొని అపార్థం ఏర్పడితే చింతిస్తున్నారని పేర్కొన్నారు. సినీ నటుడు అక్కినేని నాగార్జున ఆయన కుటుంబ సభ్యులపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇటు రాజకీయ అలాగే సినీ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారినట్టు తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొద్ది నెలల క్రితం మంత్రి కొండా సురేఖ కేటీఆర్ ను విమర్శిస్తూ నాగార్జునను కోడ్ చేస్తూ వాళ్ళ ఫ్యామిలీని ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు అప్పుడు రాజకీయంగా కానీ ఇటు సినిమా పరిశ్రమలో కానీ తీవ్ర సంచలనం రేపాయి. అదేవిధంగా నాగార్జున ఫ్యామిలీ ఎంతో మనోవేదనకు గురయ్యేది. ఆ సమయంలో ఇటు కాంగ్రెస్ లో కూడా, సొంత పార్టీలో కూడా కొండా సురేఖపై అనేక విమర్శలు చేశారు. ముఖ్యంగా ఇటు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు కూడా ఎంతో బాధను వ్యక్తం చేసి కొండా సురేఖ